ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఫలిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఎంతో భారభరితమైన ఈ పరిచర్యలో మీ వంతుగా సహకారులుగా ఉండి దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. విలప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనము. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలిచి ఉన్న విధానాన్ని బట్టి ఈరోజు వరకు మనము సజీవుల లెక్కలో ఉన్నాం, మనము ఆరోగ్యంగా ఉన్నాం, మనము ప్రాణముతో ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు నూతనముగా ప్రతి దినము కూడా మన పట్ల వాత్సల్యతను కలిగి మన పరిస్థితుల అన్నిటినీ కట్టడానికి ఇష్టపడుతూ మనము ఏ స్థితిలో పడిపోయినా ఆయన లేవనెత్తుతూ సరిచేస్తూ ఆయన ఎడతెగని ప్రేమ మన మీద చూపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క ఎడతెగని ప్రేమ మన పట్ల నిలిచి ఉన్నదని నమ్మి ఆయనను ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయక ఆయన మాటకు లోబడకుండా మన హృదయాలను కఠినపరుచుకోకుండా మనల్ని మనము తగ్గించుకొని దైవ వాక్కుకు లోబడి ఆయన వాత్సల్యతను అనుభవించడానికి ఇష్టపూర్వకంగా ఆయన తట్టు తిరిగిన వారముగా ఉందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఎంత వాత్సల్యత మన మీద చూపిస్తూ ఉన్నా ఆయనను మనము హత్తుకోకపోతే, ఆయన ఒడిలో మనము సేదదీరకపోతే, ఆయన చేతుల్లోకి మన హస్తాన్ని ఇవ్వకపోతే నెమ్మది సమాధానము మనము పొందలేము. కాబట్టి ఈరోజు ఆయన వాత్సల్యత ఎడతెగక మన జీవితాలలో నిలుచుచున్నది అనేటువంటి ఈ వాగ్దానమును పట్టుకొని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, అవును నా దేవుడికి నా మీద వాత్సల్యత ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని నమ్మి ఆయన తట్టు తిరగడానికి, ఆయన కౌగిలిలో భద్రపరచబడడానికి, ఆయన హృదయము వద్ద ఆనుకొని సమాధానము పొందడానికి మనము ఇష్టపూర్వకంగా ఆయన వైపు మళ్ళుదాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నప్పుడు దానిని అనుభవించి ఆ ఫలమును పొందుకొని ఆశీర్వాదకరంగా ముందుకు వెళదాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, మీ వాత్సల్యత ఎడతెగక మా పట్ల నిలుచుచున్నా ప్రభువా, నిన్ను గుర్తెరగక నీ ప్రేమను గ్రహించలేక ఇంకా మా ఇష్టానుసారమైన జీవితాలలో పడి ప్రభువా నీకు దూరముగా పోతూ ఉన్నామేమో. అందుకే ఈరోజు మరొక్క మారి మీ వాత్సల్యత మాకు జ్ఞాపకము చేసి మీ తట్టు తిరగాలని, మీ వాత్సల్యతలో మేము సేద తీరాలని, సమాధానము పొందుకోవాలని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. నేను ఇష్టపూర్వకంగా మీ వాత్సల్యతను పొందడానికి మీ యొద్దకు వస్తున్నానయ్యా అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చి అయా మీ ఎడతెగని వాత్సల్యత వారి మీద కుమ్మరించి వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. అలాగే అయా ఈ పరిచర్యకు సహకరిస్తున్న ఎన్నో కుటుంబాలు ప్రభు ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. వారి చేతుల కష్టార్జితము నూరంతలుగా ఫలింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. అయా సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తే కానీ లైవ్ ప్రోగ్రాం చేయలేము. అలాంటిది కల్వరి టీవీలో ప్రతి నెల 4 వారాలు లైవ్ ప్రోగ్రాం కంటిన్యూగా 1 గంట ఇస్తున్నాం. అది ఎంతో భారమైనది. అయినా దేవుడు తన వాత్సల్యత, కృప ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మీద ఉంచి నడిపిస్తూ ఉన్నారంటే మనం నమ్మవచ్చు ఇది యథార్థమైన పరిచర్య అని. మరి ఎన్నో సంవత్సరాలుగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ వాగ్దానాల ద్వారా ఆదరించబడుతూ ఉన్న మీరు ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు రాలేరా? ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కాలేరా? దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో మీ వంతుగా ఎంతవరకు సహకారులుగా ఉంటూ ఉన్నారు? ఆలోచించండి, ముందుకు రండి. మీరు ఇక్కడ విత్తితే 100 ఫలాన్ని అనుభవిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్.